విధంగా ఈ సంవత్సరం పరిపాలనలో ఎంత నష్టపోతారని చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల హామీలు ఇచ్చినట్టు కూడా ఏ విధంగా ఎంత డబ్బులు మీకు రాకుండా పోతాయని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు మోసం చేసే వాళ్ళ సూపర్ 6 పథకాలన్నీ గురించి కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ పందిపాడు గ్రామంలో మొత్తం ఈ బీసీ కాలనీ ఎస్సీ కాలనీ కూడా తిరగడం జరుగుతుంది. ఈరోజు నిన్ననో అచ్చెన్నాయుడిని ఆయన మాటలు చూసడం జరిగింది. ఆడబిడ్డ నిధి ఇచ్చే ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది అని ఇచ్చే ప్రసక్తి, అంటే ఇండైరెక్ట్గా ఇచ్చే ప్రసక్తి అంటే తెలుగుదేశం నాయకులను ఒకటి అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన మీరు ఎందుకు ఈ సంక్షేమ పథకాలను మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని ప్రజల్ని ఎందుకు మోసం చేసినారు? అంటే మీరు ఆ రోజు పథకాలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవి చేయలేమని? అంటే ప్రజలను మీరు కేవలం ఓట్ల కోసం అధికారం కోసం మాత్రమే మీరు ప్రజలను మోసం చేయడం జరిగింది. అంటే ఓట్ల కోసమే ప్రజలను మభ్యపెట్టి సూపర్ 6లన్నీ ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మీరు అందరూ కూడా మొత్తం అంతా కూడా మేము సూపర్ 6 అన్నీ పూర్తి చేసినామని చెప్తుంది. ఎక్కడ పూర్తి చేసినారు ఒకసారి చెప్పండి. ఇవన్నీ ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్ అన్న ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఇచ్చినారు, మీరెందుకు ఇవ్వలేకున్నారు? జగన్ అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా మేము దానితో పాటు మా సంక్షేమ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కరెంటు బిల్లులు మీరు పెంచమని చెప్పినారు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బాధుడు కరెంటు బిల్లులని మీరు ఇల్లు అంటే ఇప్పుడు మీరు బాధుతున్నారా మేము బాధుతున్నామా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయని అందరూ కూడా బాధపడడం జరుగుతుంది, ప్రజలే చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం ప్రజలను ఓట్ల కోసం మభ్యపెట్టడం తప్ప మీరేం చేయలేదు. మీరు ఇచ్చిన ప్రతిజ్ఞలు ఏమైనాయి? మీరు ఒకసారి ఉచిత బస్సు 13 నెలలు అయిపోయింది, మొత్తం మీరు ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఏదో ఆగస్టు 15 నుంచి అంటే మేము కూడా కోరేది ఒకటే, మీరు ఉచిత బస్సు ఇస్తున్న దానికి మీరు కర్ణాటక తెలంగాణ మాదిరి రెండు మాత్రం స్టేట్ వైడ్ అంతా కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. పాపం మీరేదో జిల్లాల వరకు అని అంటే మాత్రం వాళ్ళకు ప్రజలు అంటే ఆ 2 రాష్ట్రాలు ఇచ్చే విధంగా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అంతా కూడా వాళ్ళు ఏదో నేను ఈరోజు దుర్వేషిలో మీటింగ్లో జరిగింది, డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. మాకేం అభ్యంతరం లేదు, ఎక్కడైనా కూడా ప్రెస్ మీట్లో కానీ మీరు మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ వచ్చి 5 ఏళ్ళలో మేము ఏం అభివృద్ధి చేసినాం, మేమేం చేసాం మేము చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు. మీరు ఈ సంవత్సరంలో ఏం చేసినారు మీరు చెప్పండి, మేము 5 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్ చేసామనేది కూడా ఖచ్చితంగా చెప్తాం. కేవలం మీ చేత మీడియా ఉందని మీరు మాట్లాడితే కాదు, ఖచ్చితంగా మేము కూడా అన్ని రికార్డ్స్ మేము ఎంత డెవలప్ చేస్తామనేది కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పథకాలు ఇస్తున్నారు, ఏ పథకాలు మీరు నోటికి వచ్చేళ్ళకి అన్ని పథకాలు ఇచ్చేసామని చెప్పి మీరు సూపర్ 6లో మీరు ఏదైతే మీరు ఇట్లా ప్రజల ముందర ఎలక్షన్ల ముందర పాపులేట్ వచ్చారు, ఇవన్నీ పథకాలు పూర్తి చేయండి. మేము ఖచ్చితంగా మేమే అభినందిస్తాం ప్రతి ఒక్కటి కూడా చేసే. ఇవన్నీ కూడా కేవలం ఎవరన్నా అడిగితే వాళ్ళకు నాలిక మందం అది ఇదని మాట్లాడితే ఏం చేస్తాం? ప్రజలు మోసం చేయడానికి ఇవన్నీ కూడా ఓట్ల కోసం మీరు ప్రజలు మోసం చేయడం, మీ మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడానికే మేము గడప తిరగడం జరుగుతుంది. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలు ఎవరికి ఏ సమయంలో బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా చెప్పేస్తాం.